సార్ ఒక పేషెంట్ ఫోన్ చేశారండి. గూగుల్లో మన హాస్పిటల్లో కాంతి హాస్పిటల్ ఏంటి అని చెప్పి చూసి ఫోన్ చేసి ల్యాండ్కి వాళ్ళ మా చెవులో ఊరు వస్తుంది ఎక్కువగా, ఈ హాస్పిటల్కి రమ్మంటారా లేదంటే నరాల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా ఏంటని ఒక డౌట్ అంటండి. వాళ్ళకి ఏం చెప్పమంటారు సార్? ఓకే, హోర్ అనేది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా చెవిలో ఏదో ప్రాబ్లం ఉన్నా, అంటే బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి, ఈ మూడులో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దానివల్ల హోర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. బయట చెవిలోని గుళ్ళెం ఉన్నా, లేకపోతే ఇంకేదైనా బ్లాక్ అయినట్టు అనిపించినా, లేకపోతే చెవిలో పొరాయన ప్రాబ్లం ఉన్నా, మధ్య చెవిలో చీము పట్టినా, లేదా లోపల చెవిలో అంటే నరాలు సన్నగించడం కానీ అటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా హోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి మెదడులో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఒక్కొక్కసారి మానసిక ప్రాబ్లమ్స్ వల్ల కూడాను హోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మందికి చెవికి సంబంధించిన వ్యాధుల వల్లే హోర్ వస్తుంది కాబట్టి మనకి ఈఎన్టీకి చూపించాలి. ఈ చెవి, మధ్య చెవి కానీ బయట చెవి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే, అంటే గుళ్ళెం అంటే గుళ్ళెము కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని మనం ట్రీట్ చేస్తే దాంతోపాటు హోరు కూడా నెమ్మదిగా తగ్గిపోవచ్చు. కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారనమాట, వాళ్ళు చెప్పారు ఈ హోర్ అన్న టినేటస్ అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది జీవితకాలం, దానికి పరిష్కారమే లేదని. అదొక అపోహ అండి. హోర్ అంటే మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది. దాంతోపాటు దానికి కొన్ని అడాప్టివ్ టెక్నిక్స్ ఉంటాయి, అవి కూడా చేస్తే ఇంకా తొందరగా తగ్గుతుంది. సో వాళ్ళకి ప్రాబ్లం ఏంటో చూసి దాన్ని అడ్రస్ చేస్తే హోర్ తగ్గే అవకాశం అయితే ఉన్నది. అది దేనివల్ల వస్తుందో చూసి అది తొందరగా తగ్గుతుందా, కొంత టైం పడుతుందా, అది మనం చెప్పగలము. అంతే తప్పితే అసలు హోర్ తగ్గదు, దీనికి ఏమీ పరిష్కారం లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది హోర్ వల్ల ఎంత బాధపడుతుంటారంటే వాళ్ళకి సూసైడల్ థాట్స్ కూడా వస్తుంటాయి అన్నమాట, ఇంకా నువ్వు దీని నుంచి పరిష్కారం లేదు అని తెలుసుకున్నాక. కాబట్టి అలా నిరాశపడక్కర్లేదు. ఒకసారి దగ్గరలో ఉన్న ఏంటి డాక్టర్ని చూపించండి, దానికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయగలుగుతాం.